నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి మద్దతుగా అశోక్ సార్ అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాదాపుగా ఈ రోజు నుండి 10వ రోజు పూర్తయిపోయిన సంగతి. సో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన చూపించట్లేదు. సో మరి ఒక పక్క నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వంపై చాలా వ్యతిరేకతను ఉన్న పరిస్థితి. సో మరి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇలా అన్ని అంశాలపై కూడా నిరుద్యోగులందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఓయూ మైపాల్ యాదవ్ అన్నతో ఉన్నారు. మనతో పాటు అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. సో మరి ఏంటి నిరుద్యోగుల అంశం రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుండిగా చర్చ నడుస్తా ఉంది. సో మరి 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు. సో దీనికి సంబంధించి అశోక్ సార్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి. 10 రోజులు అవుతా ఉంది, ఎవరు స్పందిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు ప్రభుత్వానికి? అదే ప్రభుత్వం మరి ఇప్పటికైనా నిరుద్యోగ నాయకులతోనన్నా చర్చలు జరపాలి, అసలు ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకోవాలి. అనేక సార్లు ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న ఒకసారి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, కోదండరామ్ సార్ తోని అద్దంకి దయాకర్ అన్న మరి బట్టి విక్రమార్కను కలిసినట్టు వాళ్ళు ఒక సోషల్ మీడియా దాంట్లో పోస్ట్ చేసుకున్నారు. మేమేమంటున్నాం అంటే వాళ్ళు ఇంటలేరు కాబట్టి అద్దంకి దయాకర్ అన్న కావచ్చు, బల్మూరు వెంకటన్న కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, అక్నూరు మురళి కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, మీరు రండి నిరుద్యోగుల తరఫున అందరం కలిసి గవర్నమెంట్ మీద ప్రెషర్ చేద్దాం. మీరు ఇట్లా సైలెంట్ గా ఉంటే మీరు బదనం అయిపోతారు. సో గతంలో వీళ్ళందరూ కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడడానికి ఎందుకు అడ్డొస్తుంది కావచ్చు? అదే కదా అసలు అంటే ఇది అందరు గమనిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదన్నా స్వార్థం ఉందా అనే కోణంలోకి వెళ్ళిపోతుంది. మీరు వచ్చి అడగండి. ఇప్పుడు వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నదే మీరు ఇస్తున్నదాన్ని అమలు చేయండి. సరే సంవత్సరంలో కుదరదు, 5 సంవత్సరాలన్నా 2 లక్షలు వేయాలి కదా. మరి ఇంకా సంవత్సరానికి 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, ఇంత బడ్జెట్ ఉంది, ఇది గిట్లుంది, ఇది గిట్లుంది అని ఓపెన్ గా చెప్పాల్సింది పోయి ఇట్లనే ఉంటే నిరుద్యోగులలో ఇంకా వ్యతిరేకత పెరిగి 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 అప్పుడు కేసీఆర్ మీద ఎట్లయితే నిరుద్యోగులు బస్సు యాత్ర చేసిర్రో అట్లనే పాదయాత్రలు చేసిర్రో నెక్స్ట్ రేవంత్ రెడ్డి సర్కార్ పైన కూడా నిరుద్యోగులు బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తారు. ఇక మరి ఒక్క సీట్ కూడా వచ్చేది గ్యారెంటీ ఉండదు. సో ఈ 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు అంటా ఉన్నారు ప్రభుత్వం సంబంధించిన మంత్రులు. ఏంది నిజంగా ఈ 70,000 ఉద్యోగాలు కావచ్చు, 60,000 ఉద్యోగాలు కావచ్చు నోటిఫికేషన్ వచ్చిందంటారా? ఇప్పుడు మనం నవీన్ ఏందనంటే సరే చెప్పుకుంటారు కదా మేము 50,000-60,000 ఇచ్చినామని. మనం ఏమంటున్నాం అంటే ఒక 60,000 ఇచ్చినామని వాళ్ళు అంటారు అనుకుందాం, అంటే 50,000 అను. నేనేమంటున్నా అంటే దాని గురించి మళ్ళీ చర్చ పెడదాం. కానీ మీరు 2 లక్షలు అన్నారు కదా, సరే మీ మాట మీదకి ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. వాళ్ళు 60,000 అనుకుంటే ఇంకా 1,40,000 అని ఇవ్వాలి కదా. అవును, వాళ్ళన్నమాట ప్రకారం ఈ 1,40,000 ఇవ్వండి, తర్వాత ఈ 60,000 మీద మళ్ళీ చర్చ పెడదాం. అవును, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? జాబులు. అవును, ఇప్పుడే 2 లక్షలు ఇవ్వమంటలే. అవును, ఇప్పుడు మీరన్న 1,40,000 ఎట్లా ఇస్తారు? కరెక్ట్. అవును, సంవత్సరానికి 40,000 ఇస్తారా? సంవత్సరానికి 50,000 ఇస్తారా? ఇంకా 3 ఏళ్ళే మిగిలింది. 3 ఏళ్ళకి ఏమంటారు 50 ఇస్తే 1,00,000 అవుతాయి. మీరు ఇచ్చినది 50,000 అనుకున్నా, మీరు అనుకున్నట్టు మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి 50,000 ఇస్తేనే 2 లక్షలు అవుతాయి. ఆ 50,000 గురించి మళ్ళీ చర్చ పెడదాం. కనీసం మీ 1,50,000 వేయండి. 1,50,000 వేసిన మీ నిరుద్యోగులను కన్విన్స్ చేయడానికి వేసిరు కదా అని చెప్పడానికని ఉంటది. నిరుద్యోగులు మరి వేయకుండా మరి అసలు ఎట్లా ఎలక్షన్లకు పోతారని అడుగుతున్నా. ఎలక్షన్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉంది, నెక్స్ట్ 2-3 ఏళ్లలోనే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరగలేరు. పబ్లిక్ అంటున్నారు నిరుద్యోగులందరూ మేమే సర్పంచ్ లో పోటీ చేస్తాం, మేమే బై ఎలక్షన్ లో పోటీ చేస్తాం అంటారు. సో ఏంటంటే ప్రభుత్వం మీద ఈ వ్యతిరేకత ఎఫెక్ట్ పడుతుందా? పడితే ప్రెషర్ ఉంటుంది కదా డెఫినెట్ గా. ఇప్పుడు సరే స్థానిక సంస్థలలో ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే ఇది ఇట్లనే డెవలప్ అయి వచ్చే ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళకు గట్టి దెబ్బ తగులుతుంది. జీవో 46 గురించి అది పరిష్కారం చేయలే, జీవో 46 ఏం రద్దు చేయలే, దాని మీద ఎటువంటి పరిష్కారం చూపించలే. తర్వాత గ్రూప్ 1 మొన్నటికి మొన్న మళ్ళీ కోర్టు చెప్పింది ఇది రీవాల్యుయేషన్ చేయాలి అది ఇదని చెప్పింది. అంటే ఒక గ్రూప్ 1 కూడా సరిగ్గా కండక్ట్ చేయలే. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి అగ్రవర్ణాలకు 10% అని అమలు చేసినాం. మరి ఇప్పుడు బీసీలు మరి మాది 56% ఉంది, మరి మాకు 56% ఎందుకు ఇస్తలేవు అని వీళ్ళు ప్రెషర్ పెడతా ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మరి తప్పులు చేసుకుంటూ పోతుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ అయితే రేవంత్ రెడ్డి ఎంత పెద్ద స్పీచ్లు ఇచ్చినా ఇప్పుడు వర్కౌట్ కాదు. సో మరి అశోక్ సార్ దీక్ష గురించి ఏం చెప్తారు? మరి వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపిస్తా ఉందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీని గురించి ఏం క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు ఆయన వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా
అది మనకు తెలియదు. ఉమ్, మనం తెలియంది ఉన్నది అని ఎట్లా అంటాం. ఉమ్, మరి ఆయన అయితే కేటీఆర్ ని కలిసిండు, ఉమ్, అట్లనే ఈటల రాజేందర్ ని కలిసిండు, ఉమ్, అట్లనే రామచంద్రరావును కలిసిండు. అవును. ఉమ్. ఇంకా నాకు కూడా ఫోన్ చేసిండు గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి కూడా పనిచేసిండు చేసిండు అయితే నాకు కూడా ఫోన్ చేసిండు. మైపాల్ నేను దీక్ష చేద్దాం అనుకుంటున్నా, నేను కలవాలనుకుంటున్నా, ఫోన్ చేస్తే కలవట్లేదు, నేను ఇట్లా ఆదిలాబాద్ లో ఉన్నా, ఇట్లా ఆదిలాబాద్ కూడా వెళ్ళినట్టున్నారు, ఏదో చేస్తున్నారు కదా, ఏంది అసలు? నాన్ ట్రైబల్స్ ఇష్యూస్ మీద వెళ్ళినాం. అక్కడ నాన్ ట్రైబల్స్ కి ఏంటంటే ఉమ్, పట్టాలు లేవు. ఉమ్, నాన్ ట్రైబల్స్ అంటే ఎస్సీ బీసీలే. ఉమ్, ఎస్సీలు బీసీలు అంటే ట్రైబల్ కాని వాళ్ళంతా నాన్ ట్రైబల్స్ అంటారు. అవును, అవును. వాళ్ళకు పాపం భూములు పట్టాలు లేకపోవడం వల్ల ఉమ్, ఉమ్, వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుందామన్నా ఉమ్, అవకాశం లేదు. అవును. ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, హాస్పిటల్ అయినప్పుడు, పెళ్లిళ్ళకో చదువులకు అమ్ముకుందామని అవకాశం లేదు. ఉమ్, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించిన పథకాలు పథకాలు లేవు. లేవు. ఆ తర్వాత వాళ్ళు పంట అమ్ముకోవాళ్ళకు బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఉమ్, బ్యాంకు మళ్ళీ వాళ్ళు పంట అమ్ముకోవాలనుకున్నా 4,000 ఉంటే మొక్కజొన్న 3,000కి అడుగుతారు క్వింటాల్. ఓకే. పత్తి 6,500 ఉంటే 5,500కి అడుగుతారు ప్రైవేట్ లో. అసలు వాళ్ళ బతుకులు అధ్వానంగా ఉన్నాయి. అది ఒకసారి తిరగొద్దామంటే ఇంద్రవెల్లి గానీ, ఆదిలాబాద్ గానీ, గుడాత్నూర్ గానీ అంత తిరుగుతుంటే అశోక్ సార్ చేసిండు. నాకు సిగ్నల్స్ లేక నాకు మాట్లాడలేకపోయినా మళ్ళీ సిగ్నల్స్ కి వచ్చినాక ఇట్లా చేసిన ఇట్లా కలుద్దాం అనుకుంటుంటే నేను ఇట్లా వెళ్ళినా సార్, నేను మరి దాని మీదనే తిరుగుతున్నా అని నేను ఆయన దీక్ష కూసోకన్నా ముందు చెప్పింది. అయితే రేపు కూసున్నా, రేపు రండి వస్తా, మీకు ఇన్విటేషన్ ఇస్తా అన్నాడు. సరే రండి సార్, ఓయూకి రండి అన్నా. అదే రోజు నన్ను లిఫ్ట్ చేసారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఈ పోలీసులు ఎత్తుకుపోయే దాని గురించి ఒకటి అడుగుదాం అనుకున్నాను. అంటే ప్రజాపాలన అంటా ఉన్నారు, ఎవరైనా రోడ్డు ఎక్కితే మాత్రం నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు, మిమ్మల్ని కూడా చాలా సార్లు అరెస్ట్ చేసి కేసులు కూడా అయినట్టున్నాయి కదా. సో ఏంది, ఎట్లా చూడొచ్చు ఈ ప్రజాపాలన లెక్క కనిపిస్తా ఉందా? చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. వీళ్ళు ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన. పాపం అశోక్ సార్ కూడా మరి గతంలో కూడా ఆయన దీక్ష చేయడం జరిగింది. మొదటిసారి దీక్ష చేసినప్పుడు కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, మద్దతు ఇచ్చినాం. తర్వాత అప్పుడు కూడా ప్రభుత్వం వినలేదు. రెండోసారి దీక్ష చేసిండు, అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, అప్పుడు కూడా వినలేదు. పాపం మోతిలాల్ కూడా దీక్ష చేసిండు, ఆయన చెప్పినప్పుడు కూడా వినలేదు. బక్కా జడ్సన్ అన్న చేసిండు, అతను చెప్పినా వినలేదు. ఇప్పుడు మళ్ళా అశోక్ సార్ చేసినా వింటలేదు. మరి ఇట్లా మొండిగా పోతుంటే ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత అవుతుంది. మరి మీరు ఎట్లా ఏంది చెప్పండి. 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, జీపీఓ జాబులు గిన్ని ఇస్తాం, డిఎస్సి జాబులు 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, పోలీస్ కానిస్టేబుల్ ఒక 10,000 ఇస్తాం, మా దగ్గర ఇంత బడ్జెట్ ఉందని చెప్పండి కదా. ఒకేసారి 1,40,000 ఇవ్వకపోయినా ఎంతో కొంత అంచెలంచెలుగా వేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు, నెలల గిన్ని జాబులు వేస్తామని చెప్పారు. ఎవరికి దారి యమునా తీరు అన్నట్టు. సో మొన్న కూడా ఇప్పుడు ఏదైతే మొన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడ ఎమ్మెల్యే కూడా అమరుల సాక్షిగా చెప్పడం జరిగింది, ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యలో వారధిగా ఉంటా అని చెప్పేసి, మీ ఉద్యోగాలు కంపల్సరీ ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ వేపిస్తాను కూడా చెప్పడం జరిగింది. నమ్మొచ్చు అంటారా మరి వీళ్ళ? అంటే ఆయన తరపున మీ తరపున ఉంటా అంటుండు, ఈయన చెప్తాడు. రాజగోపాల్ రెడ్డి గారు అక్కడికి వచ్చి అక్కడ భరోసా ఇవ్వడమే గ్రేట్. ఒక ఎమ్మెల్యే ఉండి, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మీ నిరుద్యోగుల తరపున మీ బాధలు ఉన్నాయి, నిరుద్యోగులు తలుసుకుంటే, యువత తలుసుకుంటే ఏదైనా చేస్తారు. తెలంగాణ తెచ్చిందే యువత, మళ్ళా కేసీఆర్ గద్దెదించిందే నిరుద్యోగులు యువత. ఇప్పుడు మళ్ళా అసలు నేపాల్లో కూడా యువత తలుసుకుంటే అక్కడ వాళ్ళని తరిమి కొడుతున్నారు, యువతతో పెట్టుకోవద్దు అని చెప్పిండు. అంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది. ప్రెషర్ పడదా గవర్నమెంట్ మీద? ఖచ్చితంగా ప్రెషర్ ఉంటది. చెప్తే వినకపోతే కూడా మళ్ళీ నిరుద్యోగుల తరపున కలిసి కొట్లాడతాడు. కొట్లాడినప్పుడు అప్పుడు ప్రెషర్ వాడన్నా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. నేను అనేది ఏంటంటే, ఒక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే మాట్లాడన్నా, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడొద్దు? ఎమ్మెల్సీలు ఉన్నారు. అకునూరు మురళి సార్ ఇక్కడ గన్నసరి తీసుకొచ్చిన ఆయన మాట్లాడాలి, శనగాని దయాకర్ అన్న మాట్లాడాలి, మానవతరాయ్ అన్న మాట్లాడాలి. గవర్నమెంట్ డిఫెన్స్ చేసుడు కాదు, గవర్నమెంట్స్ మీద మీరు ప్రెషర్ చేయాలి, వీళ్ళ తరపున మాట్లాడాలి, ప్రెషర్ చేయాలి. మరి అయితే శనగాని దయాకర్ అన్నకు, మానవతరాయ్ ఇంకా పదవులు లేవు కాబట్టి మనం వాళ్ళని ప్రెషర్ చేయలేం. అట్లీస్ట్ పదవులు వచ్చిన వాళ్ళన్నా బల్మూరు వెంకట అన్నోళ్ళు గానీ, కోదండ రామ్ సార్ గానీ, మరి ఆయనకు వచ్చింది ఉందా పోయిందా తెలియదు. కోదండ రామ్ సార్ పెద్ద మనిషి అంటాం. మరి పెద్ద మనిషి నువ్వు నిరుద్యోగుల వైపు ఉండాలనా, ప్రభుత్వం వైపు ఉండాలనా? ఇంకా 2 ఏళ్ళు అవకాశం ఇచ్చినా సరిపోలేదా? ఇంకెందుకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి? కాబట్టి కోదండరాం గారు రావాలి, వస్తే ఆయనకే పేరు ఉంటది. అరే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఎంత పేరు వచ్చింది, అరే మంచి పని చేసిండ్రా, నిరుద్యోగులకు మద్దతు ఇచ్చినట్టు.
రాని వాళ్ళను వీళ్ళు స్వార్థం అంటారు. గతంలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వీళ్ళందరూ స్పందించేటోళ్ళు వెంటనే కదా, వచ్చేటోళ్ళు ధర్నాలు కదా. చేసేటోళ్ళు కదా ఇదే క్యాంపస్ దగ్గర. ఇదే క్యాంపస్ అనేక సార్లు కోదండ రామ్ సార్ వచ్చిండు, బల్మూర్ వెంకన్న వచ్చిండు, రియాజ్ సార్ వచ్చిండు, అక్నూరు మురళి సార్ వచ్చిండు, ఇట్లా అనేక మంది అద్దెకి దగ్గర వచ్చారు. ఇప్పుడు ఎందుకు వస్తలే? మీరు ఇప్పుడు జస్ట్ మీరు అటు ఒప్పించి జాబ్ లేపిస్తలే, కనీసం మా నిరుద్యోగుల తరపున ఉండట్లే. మరి ఇక ఏంది ఇట్లున్నాయి రాజకీయాలు. ఏం చెప్తారు మరి ఫైనల్ గా నిరుద్యోగులకు కావచ్చు ప్రభుత్వానికి ఏం చెప్తారు వాళ్ళ తరపున? అదే మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, మీరు ఇప్పటికైనా దిగొచ్చి మేము కొన్ని జాబ్లు వేస్తాం, ఇంత బడ్జెట్ ఉంది, ఇంత సంవత్సరానికి గింత వేస్తాం, ఈ నెలలో ఈ జాబ్స్ వేస్తాం, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మేము ఏమంటున్నాం ఖాళీలే భర్తీ చేయమంటున్నాం. నిరుద్యోగులు కూడా ఏమంటారు ఖాళీలే భర్తీ చేయండి. ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేయండి. అవి 1,00,000 ఉన్నాయా, 1,40,000 ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా? ఖాళీలన్నీ భర్తీ చేయడానికి ప్రాబ్లం ఏంది? అక్కడ వ్యవస్థ నడవాలి కదా. అవుట్ సోర్సింగ్ ద్వారా, కాంట్రాక్ట్ ద్వారా కాదు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తే మీకు మంచిగా ఉంటది. లేకపోతే వచ్చే 3 ఏళ్లలో మీ పని అయిపోతుంది. మేము కూడా రేపు భవిష్యత్తులో ఆల్రెడీ నేను నిరుద్యోగుల తరఫున కూడా ఆదిలాబాద్ లో మాట్లాడినా, ఇంకా అన్ని జిల్లాల పర్యటన కూడా చేస్తాము. నిరుద్యోగులను చైతన్యం చేస్తాం, జాగృతి చేస్తాం. అంతకుముందు కామారెడ్డి పోయినాం, అంతకుముందు నల్గొండ పోయినాం, చిక్కడపల్లి లైబ్రరీ పోయినాం, అన్ని జిల్లాలు కూడా తిరుగుతున్నాం. నిరుద్యోగుల తరఫున భవిష్యత్తులో కొట్లాడతామని మేము చెప్తాం. థ్యాంక్ యూ అన్న.